అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ముఖేష్, మీ చిల్డ్రన్ స్పెషలిస్ట్, తక్ష హాస్పిటల్లో పీడియాట్రిక్ కన్సల్టెంట్. మాది 50 బెడెడ్ హాస్పిటల్. దీంట్లో మనకి ఓబీజీవై గైనిక్ అంటే డెలివరీ అండ్ మరియు పిల్లల్ని చూడబడును. సో మనం ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్నాం. సో ఎండలు ఆల్రెడీ ఎండలు బాగా ఉన్నాయి. సో ఈ ఎండల నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలనేది నేను ఇవాళ చెప్తున్నాను. మొదటగా మనం పుట్టిన పిల్లలు నియోనేట్స్ అంటాం. నెల లోపల పిల్లల్లో ఒకవేళ ఈ వేడిలో ఎక్కువ ఉంచడం అంటే బాగా కప్పి ఉంచడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఈ వేడికి వాళ్ళు బాడీ నుంచి బాగా వాటర్ లాస్ అయ్యి వాళ్ళ వాటర్ తగ్గడం వల్ల కిడ్నీ ఇంజురీస్తో రావడం అనేది మేము చూస్తున్నాం. కాబట్టి ఫ్యాన్స్ వేసుకోకుండా, కూలర్ వేసుకోకుండా అనేది ఏసీ వేసుకోకుండా పిల్లల్ని పెడతారు. సో ఏసీ 26-28 degrees టెంపరేచర్లో మీరు పెట్టుకోవచ్చు, కూలర్ వాడచ్చు, ఫ్యాన్ కూడా 2-3 మీద పెట్టుకొని జస్ట్ గాలి ముఖం మీద పడకుండా చూసుకోవాలి పుట్టిన పిల్లలు. మిగతాది పిల్లల్ని 10 o'clock నుంచి 4 o'clock మధ్యలో బయటికి వెళ్ళకుండా చూసుకోండి. అండ్ మెయిన్ పార్ట్ అనేది హైడ్రేషన్ అంటే ఉట్టి వాటర్ కాకుండా, ఎందుకంటే మనము స్వెట్టింగ్ అయినప్పుడు మనకు చెమటలు వచ్చినప్పుడు వాటర్ కాకుండా దాంట్లో కొన్ని పదార్థాలు కూడా మనం లాస్ అవుతాం. కాబట్టి ఉట్టి వాటర్ కాకుండా ఎలక్ట్రాల్ లేకుంటే ఫ్రూట్ జ్యూసెస్తో మీరు రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఎండ దెబ్బకి గురి అయినప్పుడు వెంటనే వాళ్ళకి మంచిగా కూల్ వాటర్తో షవర్ బాత్, సెకండ్ థింగ్ చల్లటి వాటర్తో కానీ ఐస్ ప్యాక్స్తో కానీ మీరు వాళ్ళకి అప్లై చేయడము, చల్లటి నీళ్ళు తాపియడము అండ్ వాళ్ళ కాళ్ళు చల్లటి నీళ్ళలో ఉంచడం అనేది చేయాలి. సో నా మనవి ఏంటంటే ఈ ఎండలతో జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.